ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి శ్రీకాంత్ గారు, ఫోన్ వచ్చింది, చెప్పండి. యా, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈడీ ప్రశ్నలు అయిపోయాయి, ఈడీ అటాచ్మెంట్స్ అయిపోయినాయి. సో రిజల్ట్ ఏంది, ఏం జరిగిందన్న వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోవర్ ఇందాక మీరు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోర్టు నుంచి ఎస్ దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రోజే డైరెక్షన్స్ రావడం జరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టలేదు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2012లోనే దీని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 2012 మొదలు ఇప్పటిదాకా 2026కి వచ్చేసినాం. ఇప్పటికి కూడా ఇంకా హైకోర్టుల చుట్టూ కింది కోర్టుల చుట్టే ఈ అంశం తిరుగుతూ ఉంది. దీనికి ఒక ఎండ్ ఎప్పుడు పడుతుంది, దీనికి ఎండ్ తీసుకొచ్చేటువంటి ఉద్దేశం కోర్టులకు ఉందా, ప్రభుత్వాలకు ఉందా, ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? లేదంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఇదొక ఎప్పటికీ ఉండేటువంటి నిరంతర రాజకీయ యుద్ధం లాగానే మారిపోతుంది అనుకోవచ్చా? సుబ్రహ్మణ్య స్వామి గారికి దీన్ని కంప్లీట్ ఇచ్చిన చాలా తెలివి కలరు, తిమ్మిని బమ్మి స్వతహా అడ్వకేట్ కూడా కనుక రెండు చేయగలరు. కానీ కోర్టు చూసేది కేవలం టెక్నికల్ గా చూస్తే, సాంకేతికంగా చూస్తే కోర్టు చూసేది ఈ భావోద్వేగం ఇవన్నీ పనికిరావు, అక్కడ ఉండే అవి పనిచేయవు కూడా. అది ఎవరిది ఆస్తి, ఎట్లా ఉన్నది, నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎందుకు వస్తుంది అవన్నీ చూడు. ఏజీఎల్ సంస్థ తన ఆస్తులను ఈ యంగ్ ఇండియాకు మార్చింది, 76% మాటలు వెలుగొన్నారు. ఇది కరెక్టా కాదా, లీగల్ గా చెల్లుతుందా చెల్లదా, ఇంతవరకు చూస్తాం వాళ్ళు చూసేది. కానీ ప్రజల భావోద్వేగాలతో కోర్టులకు పని లేదు. కానీ చేయాల్సిన పని ఏంటంటే కోర్టులో జరుగుతున్న కేసులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించి సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన ఆరోపణకు నిజమా కాదా అని తెలిసాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ కాదు. ఈడీ ఎంటర్ అయింది, ఈడీ ఏం చేస్తుంది, ఈడీ ఎప్పుడు ఎంటర్ అయింది అంటే డబ్బులు హవాలా మనీ మారినప్పుడే చేస్తుంది. ఈడీకి మిగతా లీగల్ విషయాలతో సంబంధం లేదు, నిజంగా ఈ ఆస్తి ఎవరిది అనే సంబంధం లేదు. అంటే డబ్బులు చేతులు మానే లేవా, ఒక ఆస్తిని తక్కువ అగ్బ కొనడం కూడా ఇంకా మనకు 2-3 చట్టాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు. అంటే అనుచిత లాభాలది కూడా ఒక చట్టం ఉన్నది మనకు. మీరు ఒక ఆస్తిని అమ్ముకుంటే అనుచితంగా లాభం వచ్చింది, ఇవాళ అమ్మినాం, నేను 100 కొని వాళ్ళు 1000కి అమ్మినాం అనుకోండి, అనుచిత లాభం కిందకి వస్తుంది. దానికి ఒక చట్టాలు ఉన్నాయి దానికి కూడా. అంటే కావాలని దాన్ని మభ్య పెట్టి 100 రూపాయలకి కొనుక్కున్నట్టు చేసి రేపు 1000 రూపాయలకి అమ్ముకుంటున్నట్టు అనుచిత లబ్ధి పొందినట్టే కదా. ఇది కూడా అనుచిత లబ్ధి అనేది ఒకటి ఉందా అనేది కూడా కోర్టుకు తేల్చాల్సింది అవసరం రేపు పొద్దున. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అదిగో పులేంటి ఇదిగో తోక అన్నట్టు. బీజేపీ వాళ్ళేమో దీన్ని రాజకీయంగా ఉపయోగిస్తూ చూస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో దీన్ని సానుభూతిగా మాకు చూసినా మమ్మల్ని కష్టపెడుతున్నారు, నెహ్రూ కుటుంబాన్ని కష్టపెడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు, గాంధీ నెహ్రూ కుటుంబాలకు ఇష్టం లేదని చెప్పి బీజేపీ ఆరోపణ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన లీగల్ బ్యాటింగ్ జరుగుతుంది కదా. లీగల్ బ్యాటింగ్ లో ఏం జరుగుతుంది తెలుస్తుంది, చేయాల్సిన మన అవసరం ఉంది. నేను చెప్తున్నా స్పష్టంగా, ఇది ఏజేఎల్ అనేది ఒక మంచి సంస్థ, ఆనాడు దేశభక్తితో పెట్టినది, పత్రిక స్థాపించిన నేషనల్ హెరాల్డ్, అవన్నీ కూడా మనం మాట్లాడుకునేది. కోర్టుకి ఏమటో ఏజేఎల్ సంస్థ మోతీలాల్ వోరా సంతకం పెట్టిండు, ఇది కొన్నాడు, అది అమ్మిండి ఇది కొన్నాడు. ఇంకా అయితే ఆ షేర్లు చెల్తాయా చెల్లయా, మిగతా షేర్ హోల్డర్స్ అవకాశం ఉందా లేదా, వాళ్ళకి హక్కులు ఉన్నాయా లేవా, మీటింగ్ పెట్టిన కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ పోయినాయా లేవా. కంపెనీ కదా అది కూడా, పత్రిక అనే పేరు, పత్రిక కూడా యాజమాన్యం ఉంటుంది, తన కంపెనీ ఉంది కదా. ఆ కంపెనీ దివాళా తీసిందా, ఆ 90 లక్షల రూపాయలు సంపాదించుకోలేకపోయిందా, ఒకవేళ ఏదైనా చిన్న ఒక ముక్క అమ్మితే వస్తుంది కదా ఇవాళ. అందులో ముందటి ప్లాట్ గేట్ పక్కన ఉన్న ప్లాట్ రోడ్డుకుంటే అమ్మేస్తే 9 లక్షలు వచ్చేస్తాయి కదా. కాబట్టి అంటే 90 లక్షల కోసమే మొత్తం 9,000 కోట్ల, 16,000 కోట్ల, 5,000 కోట్ల, సరే ఎక్కువ చెప్పొచ్చు, ఎంతో ఇంత డబ్బు ఉంటుంది కదా. అది ఎందుకు అమ్మారు, ఎందుకు తీసుకున్నారు, వీళ్ళు తీసుకుంటే వీళ్ళిద్దరి పేరు మీద ఎందుకు అయింది కదా. అది చర్చించాల్సింది. ఎందుకంటే సాంకేతికంగానే కోర్టులు చూస్తాయి, మనమేమో రాజకీయంగానే రెండు పార్టీలు చూస్తున్నాయి. మూడవది ఏమో భావోద్వేగంతో ప్రజలు మనం ఆలోచన చేస్తున్నాం. ఈ మూడింటి మధ్యలో సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణలో అంతిమ విజయం సత్యాన్ని కావాలి, అంతిమ ధర్మాన్ని కావాలి. చూద్దాం, కోర్టులు కూడా తప్పు చేయదని ఏం లేదు, కోర్టులు మాత్రం లీగల్ గా చూస్తాయి అంతే తప్ప చట్టపరంగా సాంకేతికంగా లీగల్ గా చూస్తాయి అంతే, దాటిపోవడానికి అయితే లేదు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొదటిగా నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు ఉన్నటువంటి టైంలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ పెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక ఒక దాంట్లో ఉన్నటువంటి షేర్లు ఆల్మోస్ట్ 5,000 మందికి పైచిలుక దాంట్లో షేర్లు ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా అసోసియేట్ జనరల్ లిమిటెడ్ ఏజేఎల్ అనేటువంటి సంస్థ నడిపించింది. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి యంగ్ ఇండియా అనేటువంటి సంస్థకు బదలాయింపులు చేసుకున్నారు. దాంట్లో 76% వాటాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్నారు. ఇవి పూర్తిగా కూడా దీంట్లో స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎమోషన్స్తో వచ్చినటువంటి ఫండ్స్ అవి. అండ్ వీళ్ళు ఆ రోజు ఏజేఎల్కు లోన్ ఇచ్చాం, రుణం ఇచ్చాం, అప్పిచ్చాం అని చెప్పేసి దాన్ని రికవర్ చేసేటువంటి పనిలో భాగంగా 1,000 కోట్ల రూపాయల ఆస్తులను, నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కన్నేశారు, వాటిపైన తీసుకున్నారు. ఇది నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి
ఆస్తులకు సంబంధించినటువంటి విషయం. అది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, దాంట్లో ప్రజల షేర్లు ఉన్నాయి. సో అప్పనంగా 5,000 కోట్ల పైచిలకు రూపాయలను వీళ్ళకు మళ్లించుకున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి చూడాలి ఇక ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది. సో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. 2012లో బయటకు వచ్చినటువంటి అంశం 2026 వరకు కూడా ఇంకా కోర్టుల్లో తిరుగుతూనే ఉంది. ఈడీకి సంబంధించినటువంటి విచారాలు నడిచినాయి. దీంట్లో చాలాసార్లు కోర్టులో విచారాలు నడుస్తూనే ఉన్నాయి. గతంలో 3-4 సంవత్సరాల క్రితమే ఈడీ అటు రాహుల్ గాంధీని ఇటు సోనియా గాంధీని విచారించడం జరిగింది. 1-2 సార్లు ఇప్పటికే విచారణలు కూడా అయిపోయాయి. సో అయిపోయినా కానీ సో కిందికి ఒట్టు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ షీట్ తీర్పుతో కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం వచ్చినా కానీ ఢిల్లీ హైకోర్టు మళ్ళీ దీనికి నోటీసులు జారీ చేసింది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి. సో నోటీసులతో ఈ కేసులో ఇంకా ఏదో ఉంది అన్నటువంటి అనుమానాలు ఇంకా అయితే బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ప్రజల ఆస్తులు కాబట్టి ఒక ఎమోషన్తో కూడినటువంటి సందర్భం కాబట్టి నేషనల్ హెరాల్డ్ అనేది ఒక దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుందా లేదంటే రాజకీయ పరమైనటువంటి చర్చలే జరుగుతాయన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్